హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఏంటంటే ఇవాళ గనిసిగడ్డ ఎండి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఎండి చేపలు అంటే చూడండి, తోక చేపలు మీకు చాలా మందికి తెలిసే ఉంటాయి. గనిసిగడ్డ అంటే ఏంటి అనేసి అనుకుంటున్నారేమో. మేమైతే పల్లెటూరులో ఇక్కడ గనిసిగడ్డ అని అంటాము. కొంతమంది దగ్గర ఏమో చిలకడ దుంప అని అంటారు. కొంతమంది ఏమో స్వీట్ పొటాటో అట్లాగనేసి రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. మాకైతే ఇక్కడ ట్రాక్టర్లకు వేసుకొని, పల్లెటూరు కదా, మాకు పల్లెటూరులోకి వస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద పెద్దవి అనమాట తీసుకున్నాను. ఒక పెద్దది అయితే తీసుకున్నాను గడ్డ. ఆ గడ్డని అయితే చిన్న చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. కట్ చేసేసి కూర చేస్తే మాత్రం అసలు ఉంటది. అసలు ఎండు చేప వేసి కూర చేస్తే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటది అనమాట. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. అలానే నేను గెనిసిగడ్డల ఎండు చేపల కూర ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి. ఏంటంటే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, ఎండు చేపలు కడిగి ఒక పక్కన గిన్నెలో పెట్టేసుకున్నాను, గనిసిగడ్డల కోసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకపోతే ఎండు చేపల్ని బాగా నీట్ గా నీళ్లు పోసేసి ఒక 2-3 టైమ్స్ అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఏంటంటే పైన వైట్ గా ఉండేదంతా పులుసు అంతా పోతుంది అనమాట. అదిగో చూడండి, నీళ్ళు కూడా ఎంత తెల్లగా వచ్చాయి. అదంతా పోయిద్ది. వాళ్ళు ఉప్పుల్లో వేసి ఎండపెట్టి అట్లా చేస్తారు కదా. ఇంకా అది మనం ఇట్లా ఇంటి దగ్గరికి వచ్చినాక శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళని ఇట్లా తీసేసుకొని చేపలను ఇట్లా ఫ్రెష్ గా ఇట్లా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎండు చేపలను కానీ బాగా నీట్ గా కడుక్కోకపోతే నీచు వాసన వస్తుంది. కూర కూడా అంత బాగుండదు అనమాట. ఏంటంటే ఇవి ఉప్పులో ఊరపెట్టిన ఎండు చేప కదండి, మనం ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటది. అందుకనేసి నేను ఎక్కడ నా వీడియో ఫస్ట్ టైం గానే చూస్తున్నట్లు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను నేను. అందుకేనండి ఇలా మొత్తం కడిగేసుకున్నాను. ఇంకా తర్వాత ఇందాక టమోటా, ఆనియన్, ఇంకా గనిసిగడ్డ ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను కదా, అవి కూడా అందులోనే వేసేసి కూరకి సరిపడినంత ఉప్పు, కూరకి సరిపడినంత పసుపు, కూరకి తగినంత కారము వేసేసుకొని బాగా చేత్తో ఇలా కలుపుకుంటున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ఎండు చేపలకు కానీ ముక్కలకి కొంచెం ఏంటంటే టమోటా కొంచెం నీరు వస్తుంది కదా, ఆ నీరు వల్ల మొత్తం కలిసిద్ది అనమాట. ఇంకా ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. చింతపండుని అయితే ఇట్లాగా బాగా ఇట్లా పిసికేసి ఆ రసం ఏంటంటే ఆ దెబ్బల్లోనే వేసేస్తున్నాను. ఉప్పు కారం వేసుకున్నాను, గిన్నెలోనే వేసేసుకొని మొత్తం చింతపండుని అయితే సరిపడనంతా వేసుకున్నాను. ఎక్కువగా పులుపు కాదు అనుకుంటే మాత్రం కొంచెం మీరు తగ్గించుకోవచ్చు. మాకైతే సరిపోయిద్దని కరెక్ట్ గా వేసుకున్నాను అనమాట. ఇట్లాగా పులుసుని కూడా, చింతపండుని కూడా మొత్తం పులుసు అంతా అందులో పోసేసి చేత్తో ఒకసారి ఇట్లా కలిపెట్టి వేసేసి ఇంకా పొయ్యి ముట్టిచ్చేసాను అనమాట. ఈ పొయ్యి నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఫ్రెండ్స్. నా వీడియోలో చూపిస్తాను మీకు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఎండు చేపలు కదా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు వేసాను, ఆనియన్ వేసాను, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేస్తాను, కరివేపాకు వేసాను అనమాట. ఎండుమిర్చి కూడా 1-2 తీసుకోండి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ పోపు దినుసులు వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపెట్టి వేసుకోవాలి. ఇట్లాగా బాగా వేగిన తర్వాత చూడండి ఎలా చేస్తాను. నా పొయ్యి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి. మధ్యలో కూడా గినప ముక్కలు అయితే పెట్టేసుకున్నాను ఇట్లాగా నేను. ఇంకా చూడండి, ఇంకా అంతలోకి వేడైపోయింది. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నది అయితే ఆ ఆ దవర్లో వేసేసుకొని ఇట్లా గంట పెట్టి కలిపెట్టేసుకొని మూత పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట. ఇంకా బాగా ఉడికిన తర్వాత దించేసేసుకుంటే ఇంకా కొంచెం పులుసు ఎక్కువగా ఉంచుకోవాలి. కూర ఏంటంటే గనిసిగడ్డలు కదా, ఉడికేసరికి కొంచెం పులుసు బాగా చిక్కకొస్తుంది. అందుకే నేను కొంచెం పలచగానే ఉంచుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా పొయ్యి నచ్చిందా, నా కూర నచ్చిందా మీకు? ఇలాంటి పొయ్యి మీకు కావాలి అనుకుంటే నన్ను సబ్స్క్రైబర్ చేసేసుకోండి వెంటనే. నేనైతే మీకు ఆ పొయ్యి ఎలా ప్రిపేర్ చేశాను అనేసి మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి పొయ్యిలు మీరే కానీ ప్రిపేర్ కానీ చేసుకోవాలి అని అనుకుంటే నా వీడియో ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్తే మాత్రం ఆ వీడియో చూపిస్తాను. అయిపోయింది ఇంకా గనిసిగడ్డలు ఎండు చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.